యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సార్ వాళ్ళేదో కోఆపరేషన్ గేపరేషన్ అంటున్నారు, నాకెందుకో తేడా కొడతాను సార్. నోరు మీరా, నాకు లతా వాళ్ళ అమ్మ చెప్పింది కదా, జస్ట్ దిస్తేదో తీస్తారంట. దిష్టి తీయాలంటే ఎండుమిర్చి కదండి వాడతారు, పచ్చిమిరకాయలు తెచ్చారేంటండి? ఆవిడ ఏమంటుందో అర్థం కావట్లేదండి. అది మా ఆచారం అని అంటుంది. సరే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆ ఆచారాలేవో త్వరగా పూర్తి చేస్తే నిశ్చితార్థం జరిపిద్దాం. అలాగే అత్త. ఆచారాలన్నీ పూర్తయినా కూడా మినిస్టర్ గారు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నిశ్చితార్థం జరిపించేద్దాంలే. ఆచారాలన్నీ పూర్తయ్యాక నేను ఇక్కడ ఉంటేనేనా? అంటే నేను ఇక్కడ ఉండనా? అది మాకెలా తెలుస్తుందండి? అది మీ స్టామినా మీద ఆధారపడి ఉంటుంది. స్టామినానా? అబ్బా ఇంకా లాగ్ చేస్తారేంటి? ఈ ఆచారం త్వరగా మొదలెట్టండి. అమలత, పెళ్లి కూతురువి, ఫస్ట్ నీతోనే మొదలు పెడదాము. అలాగే అక్క. నాకు కూడా ఆచారం పూర్తి చేయాలని, ఆయనకు అర్ధాంగినైపోయి ఒక 1/2 మంది పిల్లల్ని కనాలని మనసు లాగేస్తుందక్క. లత, నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు సిగ్గేస్తుంది తెలుసా? కాంతమ్మ గారు, ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు పడ్డాను, కానీ ఎప్పుడు చచ్చిపోదాం అనుకోలేదండి. ఫస్ట్ టైం చచ్చిపోవాలనిపిస్తుందండి. ఎందుకురా? ఈయన సిగ్గు చూడలేక. సరే ఇక మొదలెడదామా? ఆడలంతా ఇలా రండి, మగాళ్ళందరూ అటే వెళ్ళండి. సూత విడిచలి మొదలెట్టు. అలాగే అక్క. నువ్వు ఇలా గంధం రాస్తుంటే నాకు చాలా సమ్మగా ఉంది తెలుసా? ఏయ్, కొట్టావేంటే? అలా కొట్టకపోతే ఈయన అర్ధాంతరంగా చస్తాడు. మా ఆచారం ఆపకూడదు. అవునమ్మా, ఆచారం అస్సలు ఆపకూడదు. మీరు కానివ్వండి. అక్క, నెక్స్ట్ నువ్వే. అలాగే వెళ్ళక్క. వదినా, నువ్వురా వదినా.
ఇప్పుడు మేము మేము మేము. మేము రేయ్ ఆ, ఆ, మ్, 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 ఆ, 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 ఒరే 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 నువ్వు ఇందా కొట్టావు కదరా, అయినా ఇదేం దిక్కుమాలిన ఆచారం రా, ఇలా కొట్టి కొట్టి చంపేస్తారా ఏంటి? అమ్మా, మినిస్టర్ గారు కోఆపరేట్ చేయకపోతే ఆచారం తొందరగా ఫినిష్ అవుదమ్మా. మళ్ళీ నిశ్చితార్థం ఆగిపోయిందని నువ్వు బాధపడద్దు. కొంచెం ఓర్చుకోండి మినిస్టర్ గారు. ఏంటయ్యా ఓర్చుకునేది? చూడు బుగ్గులెలా ఉబ్బిపోయాయో. ఈ ఆచారం క్యాన్సిల్. అలా అంటారేంటి మినిస్టర్ గారు? మీకు మా లత కావాలా వద్దా? ఒక్క పాలు తన వైపు చూసేపండి. అమ్మ నా పొట్టి గిలక్కాయ్, దెబ్బలకు భయపడితే ఇది నాకు దక్కదు. పర్వాలేదు, మహా అయితే ఏం చేస్తారు, కొబ్బరికాయ కొట్టి దిష్టి తీస్తారు. కానివ్వండి. అమ్మా, నెక్స్ట్ ఆచారం మొదలెడదామా? సలే సోతావేడి కానివో. అలాగే అక్క. ఆహా, కాళ్ళకి దండం పెడుతుందేమో కాబోలు. కాబోయే మొగుడంటే ఎంత గౌరవం. అమ్మో నా కాలు. అయ్యో అబ్బా, నా కాలు నా కాలు. అబ్బా నా కాలు. అబ్బా నా కాలు నా కాలు. అబ్బా నా కాలు. అయ్యో, ఏం చేస్తున్నావే? కొబ్బరికాయ నేల మీద కొట్టాలి కానీ ఆయన కాలు మీద కొట్టావా? కాదు మద్దా, అనవసరంగా ఆవేశపడుకో. కొబ్బరికాయ కాలు మీద కొట్టడమే అలా ఆచారం అంట. నేను చెప్తూనే ఉన్నానా, తక్కువ అంచనా వేయొద్దు అని, తోలు తీసేస్తారు అని. నా మాట విన్నారా? అనుభవించండి. చిట్టమ్మా, నువ్వు కానివ్వు. అలాగే. ఇప్పుడు నేను కొడతాను. రే పులి, అయ్యో, అమ్మ నా మినిట్రా, పెళ్లి చేసుకొని 10 మంది పిల్లలు కంటాం అనుకున్నాను రా మినిస్టరా.
మరి అప్పుడే పోయావేంట్రా మినిస్టరా? ఓర్నా మినిస్టరు, ఓర్నా మినిస్టరా. ఆపురా. ఆ, మినిస్టర్ గారు సార్, సార్ లేవండి, లేవండి సార్. అచ్చో లేవలేరండి. ఆ? ఎందుకు లేవరు? ఆచార మహిమ అండి, మహిమ. ఆచారం మహిమ. ఆ, అవునమ్మా, ఇలా కొబ్బరికాయలతో దిష్టి తీస్తే స్పృహ తప్పుతారంట. స్పృహలో నుంచి బయటికి రావాలంటే పచ్చిమిరపకాయలు పెట్టాలంట. ఆ పచ్చిమిరపకాయలు పెట్టకపోతే ఇక ఆయన స్పృహలోకే రాడంట. అలా రాకపోతే కోమాలోకి వెళ్ళి చచ్చిపోతాడంట. నో, అలా జరగడానికి వీల్లేదు. ఒకటి కాదు, 100 మిరపకాయలైనా తినిపించండి. అలాగే అమ్మా, మూడో ఆచారం మొదలెడదామా? చిటి, ఇంకేంటి లేట్, స్టార్ట్ చేయి. అత ఏడెలా చూస్తున్నావు? కాస్త నోరు తెచ్చిపట్టు. ఆహా, ఏంటండి ఒక్కొక్కటి పెడితే మినిస్టర్ బతుకుతాడా? మీరు ఆగండి, నేను పెడతాను, ఉండండి. ఆ. ఇలా పెట్టాలన్నమాట. మినిస్టర్ గారు మరి తొందరగా బతకాలంటే ఇలాగ పెట్టాలి. ఆ. ఆ, అది 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 అలా పెట్టాలన్నమాట. తినండి సార్, తినండి. తినండి, ఏం కాదు, తినండి. ఏంటండి ఏంటండి? మినిస్టర్ గారు అది తినండి సార్. అయిపోయింది, అయిపోయింది. తినండి సార్, తినండి, లేదంటే చచ్చిపోతారంట. తినండి సార్. నవ్వండి. నవ్వండి, నవ్వండి. నవ్వండి. నవలండి, లేకపోతే చచ్చిపోతారు సార్. నవ్వులేండి, నవ్వులేండి. తినండి. అయ్యో అమ్మయ్యా, మొత్తానికి మినిస్టర్ గారు బతికేశారు. సార్ ఎలా ఉంది సార్? అయ్యో, మినిస్టర్ గారు, ఏమండి, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు. హే! నువ్వు సూపర్ చిట్టి. నాకు తెలిసి మినిస్టర్ మనకి కంటికి కనిపించినంత దూరంగా పారిపోతాడు. అవును బావా, రోగం కుదిరింది ఎదవకి, లేదంటే ఆ ముసలి ఎదవకి నా సెలవు కావాల్సి వచ్చిందా? ప్రాణాలు తీసేస్తాను. ఎవరైనా నా చెల్లి జోలికొత్తాయి. థ్యాంక్స్ అక్క, నువ్వు ధైర్యం చెప్పబట్టే ఈ మాత్రం ధైర్యంగా ఉన్నాను, లేదంటే ఏమైపోయేదాన్నో. బాధపడకు చెల్లి, మనిద్దరి శరీరాలు ఏరైనా ప్రాణం ఒక్కటే. నీ జోలుకొస్తే ఎవ్వరికైనా సరే తోలు తీసేస్తాను. రాయిరా, రేపులి జాగ్రత్తగా నెమ్మదిగా రాయి. అబ్బా, ఆయింట్మెంట్ రాస్తే మంట పుట్టక మామిడికాయ పచ్చడి పుట్టిందా? మంట అంటుంది, నాకు కాలు కాదురా, నా నోరు రా. ఓహో, అయితే ఆయింట్మెంట్ నోట్లో రాత్తాలే. ఇదన్నా పెడతా, అంత పని చేయకురా. ఒరే పులి, ఆయింట్మెంట్ ఎవరైనా నోట్లో రాస్తారా? మరి మంట అంటున్నాడు కదండి. నువ్వు నోర్మోయ్. మినిస్టర్ గారు, మీరు భయపడకండి. కాస్త ఓపిక పట్టారంటే ఈ పెళ్లి జరిగిపోతుందండి. చాలేవమ్మా. అదే
ఆచారం అంటే పొట్ట పుట్టి దిష్టి తీస్తానుకున్నా, అంతేగాని ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి వాయిస్తారనుకోలేదమ్మా. ఆహా, అది గది. మినిస్టర్ గారు ఎందుకు ఏడుస్తున్నారు నాకు ఇప్పుడు అర్థమైందండి. ఎందుకు ఏడుస్తున్నారా? 1 by 1 వచ్చి కొట్టారు కదండి, అందుకు బాధపడుతున్నారండి. అదే అందరు కలిసి ఒకేసారి కొట్టుంటే బాధపడే వాళ్ళే కాదండి కదా సార్. ఫు! చి చివరికి నీతో కూడా ఉమ్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. యతవ జన్మ. కాంతమ్మా, ఈ పెళ్ళొద్దు, వద్దమ్మా, నేను వెళ్ళిపోతా. సార్ సార్, మీరు మాజీ మినిస్టర్, కాబోయే రాజ్యసభ సభ్యులు, మీరు భయపడ్డమేంటి సార్? నేను కూడా మనిషే కదమ్మా, నా మాత్రం నొప్పి తెలీదా? ఏదో పెళ్ళి ఈరోజు కాకపోతే రేపు చేసుకుంటా, అంతేకాని కకృతి పడి ఇక్కడే ఉన్నానంటే ఆ చిట్టిమ్మ ఆచారం పేరుతో నా ప్రాణం తీస్తుంది. నేను వెళ్ళిపోతాను. అయ్యో, పులి పులి పులి, పట్టుకోరా. ఏమైంది? ఏంటి సార్ అలా అరుస్తున్నారు? నేను చిన్నగానే కదా పట్టుకున్నాను. ఒరే పులి, నీ అమ్మ కడుపు మాడ బతుకున్న మనిషిని చంపేసినట్టున్నావు కదరా, ఇంత కాలు దక్కుతున్నావురా. సారీ. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డావంటే ఏమనుకున్నా, ఇప్పుడు ప్రత్యక్షంగా తెస్తున్నా కాదమ్మా. దయచేసి నన్ను వదిలేయమ్మా, నీకు దండం పెడతా. మీకు నేను మాటిస్తున్నాను సార్, ఇక మీదట ఎలాంటి ఆచారాలు లేకుండా లతతో నిశ్చితార్థం నేను జరిపిస్తాను సార్. నన్ను నమ్మండి సార్. ఏంటండి మీరు మరి చిన్నపిల్లల గొడవ చేస్తున్నారు? ఆ చిట్టమ్మ మంచిది కాబట్టి ఆ కొబ్బరికాయలు మీ పాదాల మీద కొట్టింది. అదే నెత్తి మీద కొట్టింది అనుకోండి, మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. వద్దురా పులి, కాళ్ళ మీద కొడితేనే కోలుకోవడానికి 1 సంవత్సరం పట్టినట్టుందిరా. అదే నెత్తి మీద కొట్టుంటే డైరెక్ట్ గా ఈ పాడికి మసాలాలో ఉండేవాడిరా. మినిస్టర్ గారు, నా మాట నమ్మండి సార్, ఆచారాలన్నీ అయిపోయినట్టే సార్, ఇక మిగిలింది నిశ్చితార్థమే. నిజమే అంటావా? ఏంటి సార్ మీరు మా కాంతమ్మ గారి మాట మీద డౌట్ పడుతున్నారా? ఆవిడ నమ్మి బాగుపడినోళ్ళు లేరు, ఆవిడ నమ్మి మోసపోయిన వాళ్ళు లేరు. అంత గొప్పదండి ఆవిడ. నువ్వేం చెప్పావురా? ఉన్నమాటే చెప్పానండి. ఏంటి కాంతమ్మ గారు, నేను చెప్పింది నిజమే కదండి? అవును, వాడు చెప్పింది అక్షరాల నిజమే. నిన్ను నమ్మితే బాగుపడ్డోళ్ళు లేరా? నా మీద సెట్టిరేస్తే అర్థం చేసుకునే స్థితిలో ఉన్నావా నువ్వు? సరే, ఈ ఒక్కసారి నీ మాట వింటున్నాను. ఇప్పుడు మాత్రం నిశ్చితార్థానికి రాను. సార్, ఎందుకు రారు సార్? నాకొచ్చి ఆ ఉంగరాలు తొడిగి అక్షింతలేసే ఓపిక లేదమ్మా. అది కొట్టిన దానికి చూసావుగా, నా 2 బొక్కలు పానీపూరి అయ్యాయి. మళ్ళీ కొట్టారనుకో, అవి పుట్టుక్కుని పగిలి నెల టిక్కులు చేస్తాను. అవును సార్, అసలే తమరిది ముసలి ప్రాణం. ఆ కోకిలం ఒక గుద్దు గుద్దిందనుకో, డైరెక్ట్ గా మీరు కైలాసానికే పోతారు. ఒరే పులి, ఆ కోకిలమ్మని గుర్తు చేయకురా. అందరు కొట్టిందొక లెక్క, ఆ కోకిలమ్మ కొట్టిందొక లెక్కరా. పాపం ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చినట్టు ఉంది కదండి. నోట్లో పళ్ళన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెకింగ్ చేసుకోండి. నాకు తెలిసి ఆ కోకిలమ్మ దెబ్బకి 2-3 పళ్ళు ఊడిపోయి ఉంటాయండి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కట్టుడు పళ్ళతో రండి, తీసి పెట్టుకోవడానికి కాస్తంత ఈజీగా ఉంటది. ఊరికే కుక్కలాగా వాగుతూనే ఉంటాం.
మరి ఈయన కుక్కలా ఏడ్చినప్పుడు నేను కుక్కలా అరవాలి కదా. ఏయ్, ఎంత ముసలి వయసులో పెళ్లి చేసుకుంటే మాత్రం నన్ను కుక్క అంటావేంట్రా? ఆవిడ నన్ను కుక్క అన్నప్పుడు మరి నేను ఎవరినో ఒకరిని కుక్క అనాలిగా. ఏయ్, నన్ను కుక్క అంటావేంట్రా? మినిస్టర్ గారు దయచేసి బాధపడకండి, ఆ ఏదో మాటలు పట్టించుకోకండి. మినిస్టర్ గారు ప్రస్తుతానికి ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఈసారి చిట్టమ్మ కంట పడకుండా, చిట్టమ్మకి తెలియకుండా మీ నిశ్చితార్థం నేను జరిపిస్తాను. కాదు కాదు, ఏకంగా పెళ్ళే జరిపిస్తాను. నిజమా? అవును సార్. ఒక 2 రోజుల్లో ఫోన్ చేస్తాను. 3వ వ్యక్తికి తెలియకుండా సైలెంట్ గా 3 ముళ్ళు వేసేయొచ్చు. ఇది కరెక్ట్ కాంతమ్మా. చిట్టముండగా నువ్వెన్ని ప్లాన్లు చేసినా మళ్ళీ ఆచారం చెప్పి నా ప్రాణం తీసేస్తుంది. నేను మీకు మాటిస్తున్నాను కదా సార్. సరే కాంతమ్మా, నువ్వు అలా అన్నా బాగుంది. వస్తారు కాంతమ్మా. అలాగే సార్. రేపులే ఏమండి వస్తారు. మినిస్టర్ గారు, నేరుగా హాస్పిటల్ గారండి, లేదంటే శ్మశానానికి వెళ్ళాల్సి వస్తుంది. సరేలేరా. జాగ్రత్త సార్. ఏయ్ చిట్టి, ఎంతో కష్టపడి నిశ్చితార్థానికి ప్లాన్ చేస్తే ఆచారం పేరుతో సర్వనాశనం చేస్తావే. రేపు నీకు తెలియకుండా లతకి మినిస్టర్కి పెళ్లి జరిపిస్తాను. ఎలా ఆపుతావో నేను చూస్తా.